ఎవరది? హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు నువ్వు? అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి. నువ్వెవరో నీకు తెలీదా? నేను అంటే కనపడే ఈ స్థూల శరీరమా, కంటికి కనపడని సూక్ష్మ శరీరమా? ఏంటి మాటలతో మాయ చేద్దాం అనుకుంటున్నావా? ఇట్లాంటి మాటలు చాలా విన్నాను. మర్యాదగా వచ్చిందాన్నే పో. వచ్చిన దగ్గరికి పోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరు పంపిస్తే వచ్చానో తెలియడం లేదు. తెలిసిన వారు చెప్పడం లేదు. అందుకే ఆ మహాసమాధిలో ఉన్న మహాదేవిని అడుగుదామని వచ్చాను. మహాదేవా, చచ్చిన మనిషి నీకేం సమాధానం చెప్తుంది? మరణం శరీరానికే కాని ఆత్మకు లేదు కదా తల్లి. స్వామి, నీ మాటలేమిటో నాకు అర్థమై చావడం లేదు. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఓ 2 రోజులు ఆ మహాభక్తురాలైన మహాదేవి సమాధి వద్ద జపం చేసుకుని వెళ్ళిపోతాను. ఒట్టి జపమేనా, లేక తాగడానికి టీ కావాలి, తినడానికి అన్నం కావాలి అంటావా? అవేవీ అక్కర్లేదు తల్లి. నాకు కొంచెం చోటిస్తే చాలు. సరే ఉండు. నాగమ్మ వరాన పుట్టింది. నాగశక్తి రక్షణలో పెరుగుతుంది. మహాజాతకురాలవుతుంది. ఈ ఆడపిల్ల ఏడపిల్ల కాదు, దేవజాతి పిల్ల. కర్మానుసారం మనిషి జాతిలో పుట్టింది. కష్టాలు తప్పవు. కష్టాలా? అయ్యో రామ, పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది. అంతకు మించిన కష్టాలు ఇంకేముంటాయి స్వామి? అందరికీ పుట్టాకే కష్టాలు వస్తాయి. ఈమె కష్టాల కోసమే పుట్టింది. 100 జన్మాలకు సరిపడా కష్టాలను ఒక్క జన్మలోనే అనుభవిస్తుంది. కానీ జన్మ జన్మల కర్మను ఈ జన్మలోనే కడిగేస్తుంది. ప్రతి ఒక్కరూ కష్టాలు కష్టాలు అనేవారే గాని కష్టాలు తీరేదారి చెప్పేవారే లేరు. అలాంటప్పుడు చెప్పడం దేనికో? పదమ్మా, మనం వెళదాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,